వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 28 నుంచి తెలంగాణ ఆసరా పెన్షన్ ఊహించని గుడ్ న్యూస్. వెంటనే తెలుసుకోండి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మిత్రమా. ఎవరికైతే రైతు బంధు అకౌంట్ క్రెడిట్ కాలేదో వారి అకౌంట్లో ఈ వీడియోను పూర్తి విలువలు తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ రైతు బంధు డబ్బులు జమ చేయడాన్ని ప్రారంభించింది. ముందుగా ఎకరంలోపు రైతులకు, ఆ తర్వాత 2 ఎకరాలలోపు వారికి ఇలా దేశవారీగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. రైతులు ఆందోళన చెందన అవసరం లేదు. ప్రతి రైతుకు రైతు బంధు సహాయం అందుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆసరా పెన్షన్ అనేది ఈ నెల 28 తారీఖులోపు ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు, వృద్ధులకు 5,000 రూపాయలు అనేది వారి ఖాతాలో జమ కానున్నాయి. ఇది అనేది అమలు చేస్తున్నారు. 28 తారీఖులోపు 2 హామీలు. ఇదే సమయంలో ఆ పథకానికి 18-55 ఏళ్ల లోపు మహిళలే అర్హులని ప్రచారం జరుగుతుంది. ఈ పథకం నుంచి లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు కలిగి ఉండాలని, జిరాక్స్ పాస్, పోర్టు సైజు ఫోటో, కరెంటు బిల్లు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో చాలామంది మహిళలు మీ సేవ బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. అయితే అదంతా తప్పుడు ప్రచారం అని ప్రభుత్వం అధికారులు చెబుతున్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని. మహాలక్ష్మి పథకం అనేది ఇంకా ఎలాంటి అప్డేట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి అని నోటి మాట నుండి అయితే నేను మీకు ముందుగా వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం.